హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. వెనిజులా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయిన ట్రంప్ మరి ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు అంటారు? అసలు ఒక దేశ ప్రధాని, ఒక దేశానికి సంబంధించిన ఒక రూలర్ని అంత ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చా? యుఎస్ అనేది పవర్ఫుల్ కంట్రీయే, కానీ అలా అని చెప్పేసి నేను ఏమైనా చేస్తాను, ఏ కంట్రీ ప్రెసిడెంట్ అయినా ఎత్తుకుపోతానంటే మిగిలిన దేశాలు ఎలా ఊరుకుంటున్నాయి? యుఎన్ఓ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? అసలు దీని వెనక కారణం ఏంటి? ఈ విషయాలన్నిటితో పాటుగా ముఖ్యంగా ఇమిగ్రేషన్ గురించి, వీసా గురించి, ఇలా ప్రతి విషయం గురించి మనకి జియో పొలిటికల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్ అయిన మన ఫేవరెట్ పృథ్వీ గారు మనతో ఉన్నారు. ఈ విషయాల గురించి పూర్తి వివరణ తీసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు తెలుస్తాయి. నమస్కారం సార్. నమస్తే విరాట్. ఒక దేశ ప్రధానిని చాలా ఈజీగా ఏదో చిటికేసినట్టు సినిమాలో చూపిస్తారు. సినిమాలో చూసినప్పుడు ఇది ఎలా అవుతుంది అనుకుంటాం మనం. రియల్ లైఫ్లో ట్రంప్ అలాంటి అడ్వెంచర్ ఒకటి చేసేసాడు. వెనిజులా ప్రెసిడెంట్ని, మొదటి పౌరుణ్ణి తన సైన్యాన్ని పంపి తీసుకొచ్చేసాడు ఒక్క రోజులో. సో ఎందుకు ఇలా చేశాడు, అంత ఈజీగా ఎలా చేశాడు అనేది చాలామంది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. ఏమంటారు దీని మీద? ప్రెసిడెంట్నే కాదు, వాళ్ళ వైఫ్ని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. ఆపరేషన్ దగ్గర వాళ్ళు సెప్టెంబర్ నుంచి ఈ ఆపరేషన్ ప్లాన్ చేశారు, ఎత్తుకెళ్ళాలి అన్నది. అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద అతన్ని పెట్టాలి అని చెప్పేసి. ఇదివరకు ప్రీవియస్ కూడా అమెరికాకి ఇటువంటి సాహస యాత్రలు చాలా చేసింది. ఇరాక్ ప్రెసిడెంట్ని కూడా అట్లాగా తీసుకెళ్ళటం, తర్వాత అతన్ని హ్యాంగ్ టిల్ డెత్ చేయటం, ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద. తన చెప్పేటువంటి రీజనింగ్ యుఎస్ పరంగా చూసుకుంటే కనుక డ్రగ్ పెడలర్ అవుతున్నది కంట్రీ అంతా. మాకు డ్రగ్స్ అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తుంది. మా దేశానికి డ్రగ్స్ వస్తున్నాయంటే వెనిజులా కారణం. అందుకని అది అరికట్టాలంటే నాకు ఇంకో అవకాశం లేదు. అందుకని అతన్ని కిడ్నాప్ చేశాం. మేము చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినా సరే తను బేఖాదారు చేశాడు. అందుకని తన్ని ఇంకొక ఏం చేసినా సరే దాన్ని మా వల్ల అతన్ని ఇరాడికేట్ చేయలేం. కాబట్టి అతన్ని మేము ఎత్తుకురావటం జరుగుతుంది. ఎత్తుకొచ్చి అతను ఇంటర్నేషనల్ క్రిమినల్ కింద ప్రొజెక్ట్ చేస్తాము అని చెప్పి అక్కడ అమెరికాలో ఉండేటువంటి జైల్లో అతన్ని పెట్టడం. జైల్లో హ్యూగో కూడా వచ్చిన వెంటనే అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం, చాలా ధైర్యంగా తను కూడా ఉన్నాడు ఏదైనా కాంప్లికేషన్స్ని ఫేస్ చేయాలని చెప్పి. ఇది వెనిజులా వచ్చేసరికి ఇట్స్ కమ్యూనిస్ట్ కంట్రీ అంటే డిక్టేటర్షిప్ కంట్రీ ఇప్పుడు అయ్యింది అది. అంతకుముందు శ్రేయాజ్ వాళ్ళ గురువు ఉన్నప్పుడు, హ్యూగో వాళ్ళ గురువు ఉన్నప్పటి నుంచి, తర్వాత ఈయన బస్ కండక్టర్ కింద ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజున అమెరికన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వెనిజులా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చేశాడు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చేసినప్పుడు భారతదేశానికి తరచూ వస్తూ ఉండేవాడు ఆయన. మన పుట్టపర్తి సత్యసాయిబాబా శిష్యుడు. అండ్ అతను ఈయన పుట్టపర్తి సత్యసాయిబాబా సమాధిలోకి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ మౌనింగ్ కింద ప్రకటించింది. మొన్న 100 years ఫంక్షన్ అప్పుడు కూడా సత్యసాయిబాబాని ఐడియల్ కింద అందరూ తీసుకోవాలి, అతని ప్రపంచ శాంతికి నిదర్శనం అని చెప్పడం జరిగింది. మన భారతదేశానికి కొంచెం మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అతను. మెయిన్ ఏంటంటే ఇండియన్ డైటీస్ తోటి, అంటే మెయిన్గా సత్యసాయిబాబా తోటి మంచి అనుబంధం కలిగిన వ్యక్తి అతను. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే, తర్వాత చనిపోయినప్పుడు కూడా చాలా, అంటే కంట్రీలో మౌనింగ్ ఇచ్చిందంటే కంట్రీ అంతా కూడా అది ఒక శాంతి దినం కింద ఆ రోజున ఎవరు ఏం పని చేయకూడదు అని ప్రకటించిందంటే మన ఇండియాతో ఉండేటువంటి రిలేషన్ కింద చెప్పచ్చు. అన్ఫార్చునేట్లీ అతన్ని పికప్ చేసుకుంటాం, యుఎస్ అతన్ని పికప్ చేసి తీసుకెళ్ళటం జరిగింది. ఒక ప్లాన్డ్గానే జరిగింది. ఇంత నాటకీ పరిణామాలన్నిటికీ కారణం అయితే అంతర్జాతీయ విశ్లేషకులు ఏమని చెప్తున్నారంటే ఆయిలే మెయిన్ కారణం అని చెప్తున్నారు. ఆయిల్ అక్కడి నుంచి రూట్ ఆపేయటం జరిగింది. ఇది ఒక 2018 దగ్గర నుంచి ఆ కంట్రీకి ఎవరైనా సరే ఏదైనా సహాయాన్ని అందిస్తూ ఉంటే షిప్స్ అన్ని గో బ్యాక్, మా కంట్రీ అడుక్కోవట్లేదు, మా కంట్రీ బాగానే ఉంది, మీరు ఎవరు రావద్దని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అంతర్గతంగా చూసుకుంటే ఆయిల్ పక్కన పెట్టేద్దాం, ఆయన కిడ్నాప్ చేసాడు పక్కన పెట్టేసుకుందాం. వెనిజులాలో హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇబ్బంది పడుతున్నాయి విరాట్. ప్రతి 10 మందిలో 6 2 పూట్ల భోజనం లేదు. ప్రతి 10 మందిలో 9 మందికి న్యూట్రిషన్ ఫుడ్ లేదు. ప్రతి 10 మందిలో 5 భోజనం చేయకుండా పడుకున్న రాత్రులు ఎక్కువ. ప్రతి 10 మందిలో 7 వరకు న్యూట్రిషన్ ఫుడ్ లేక చావు అంచుల్లో ఉన్నారు.
ఇది అక్కడ పరిస్థితి. మనం చెప్పింది కాదు, యుఎన్ఓ ఇచ్చినటువంటి రిపోర్ట్ అది అంటే కరువు అంతా విలయతాండవం చేస్తుంది. మెడిసిన్స్ దొరకట్లేదు, హాస్పిటల్స్, మలేరియా మెయిన్ ఏంటంటే మలేరియా కోసం అక్కడ హాస్పిటల్స్ అన్ని చేతులు ఎత్తేసినాయి. మలేరియాని ఇరాడికేట్ చేయలేకపోతుంది. 2025-24 దగ్గర 40,000 మంది అక్కడి నుంచి ఇంకో కంట్రీకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వలస కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వలస అంటే అదేదో షిప్లోనో ఫ్లైట్లో కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు పక్క కంట్రీస్లో. అంత దారుణమైన పరిస్థితిని రక్షించాల్సినటువంటి బాధ్యత యుఎన్ఓకు ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు నేనే ఇతను చేసుకున్నది ఏది తీసుకున్నా సరే మెయిన్ పోర్ట్రే దాన్ని ముందు ఇది చూపిస్తాడు. ఆయిల్ పక్కన పెట్టేసాను, ఆయిల్ వ్యాపారం చేసుకుంటారు, అదంతా వేరే విషయం. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని మానవ విలువలన్నీ పడిపోయినాయి, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ రక్షిస్తున్నానది ఖచ్చితంగా పోర్ట్రే చేస్తుంది యుఎన్కి అమెరికా. అంటే సరిగ్గా రూల్ చేయలేదు ఈయన ఒక రూలర్గా, మరీ ముఖ్యంగా జనాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అందుకని నేను ఒక దేశానికి రక్షకుడికి ఇలా చేశాను అని చెప్పేసి చెప్పుకుంటూ జరుగుతుంది. మెయిన్ ఏంటంటే కానీ యాక్చువల్ రీజన్ ఆయిల్ మెయిన్ తన ఎకనామికల్ ఇంట్రెస్ట్ అయితే ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఉంటే ఈ దేశం ఇంకా పవర్ఫుల్ అవుతుంది. అండ్ రీసెంట్గా సార్ ఇప్పుడు ఈ వెనిజులా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఈయన చైనాకి రష్యాకి చాలా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పేసి, అవి ఎప్పటికైనా ఈయన కారణంగా డెవలప్ అయితే అమెరికాకి థ్రెట్ అండ్ అమెరికా పవర్ తగ్గుతుంది, లో పవర్ కంట్రీ అవుతుంది ఆర్ సెకండ్ పవర్ కంట్రీ అవుతుంది, చైనా పెరిగినా రష్యా పెరిగినా. సో వీడిని అంటే ఇక్కడ కట్టదిట్టం చేస్తే కంప్లీట్గా చైనాకి రష్యాకి కూడా ఆ పాసిబిలిటీ లేకుండా చేయొచ్చు అనే ఒక అంశం ఉంది అని చెప్పేసి అనలిస్టులు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా చైనా రష్యా తోటి వెనిజులా కంట్రీకి స్నేహం ఉండటం అన్నది సాధారణమైన విషయం. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ, ఇవి సోషలిస్టిక్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీస్. ఎప్పుడు కూడా ఆ భావజాలాలు ఉండేవాళ్ళు కలిసే ఉంటారు. ఏదైనా రష్యా నుంచి ఇంపోర్ట్ అయినటువంటి ఒక పొలిటికల్ స్టెప్పే ఏ కమ్యూనిజం అయినా సోషలిస్ట్ అయిన ప్రపంచంలో. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీస్, సోషలిస్టిక్ కంట్రీస్ డెమోక్రటికల్ కంట్రీస్ తోటి కలవు. ఇప్పుడు కూడా వీళ్ళు ఎవరితో కలుస్తారంటే క్యూబాతో కలుస్తారు. పక్కనే క్యూబా కూడా ఉంది, బఫర్ కంట్రీ, అమెరికాకి రష్యాకి మధ్యలో ఉండే బఫర్ కంట్రీ. క్యూబా కూడా కమ్యూనిస్ట్ కంట్రీ. ఈ కంట్రీస్ ఏంటంటే వీటిలన్నిటికీ ఒక యూనియన్ ఉంటుంది, వీళ్ళు ఏదైనా ఉంటే హెల్ప్ వీళ్ళే చేసుకుంటారు. కానీ ఈ కమ్యూనిస్ట్ కంట్రీ గోర్బచోవ్ టైంలో మనం ఒక ఇటువంటి పరిస్థితి మనం చూడటం జరిగింది. బయటికి లోపల జరుగుతుంది ఏది బయటికి రానివ్వరు, ముందు ప్రెస్ని ఆపేస్తారు. ప్రెస్ అన్నది బయటికి వెళ్ళకుండా చూసుకుంటారు. లోపల జరుగుతుంది ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది, వచ్చిన నష్టం వెళ్ళి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏం లేదు, మందులు బాగానే ఉన్నాయి, మాకంతా బాగానే ఉంది, డబ్బు తిండి గింజలు బాగానే ఉన్నాయి, ఏం అక్కర్లేదని చెప్తారు. వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నా రష్యా నుంచి చైనా నుంచే తెచ్చుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ అయినటువంటి రష్యా, చైనా, ఈ పెద్ద కంట్రీస్లో రష్యా ఫాలన్ అయిన తర్వాత అంత డిపెండబిలిటీ చైనా మీద వచ్చేసింది. చైనాకి ఈ వెనిజులాకి డిస్టెన్స్ ఎక్కువ. ఇక్కడైతే అమెరికాకి అయితే పక్కన కంట్రీ ఇది, ప్రతిదానికి అక్కడికి వెళ్ళి రావటం. ఇప్పుడు ఈవెన్ 3 months బ్యాక్ చైనా తోటి ఒక సమిట్ జరిగినప్పుడు కూడా అమెరికన్స్ లోపల వాళ్ళు ఉన్న ఎన్ఐఏ అక్కడ పనిచేస్తుంది, అక్కడ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అక్కడ చైనా ఎక్కడ సహాయం ఇస్తుంది అన్నది భయం అయితే అమెరికాకు ఉంది, ఖచ్చితంగా ఉంది, కాదంటలేదు. కాకపోతే డైరెక్ట్గా చేసేస్తుంది, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది అన్నది అంత క్లియర్గా చెప్పలేము. కానీ చైనా సపోర్టు, రష్యా సపోర్టు, రష్యాకి చైనాకి ఇది పెద్ద చెంపదెప్పే, ఇది ఎక్స్పెక్ట్ చేయని విషయం. ఎందుకంటే కంట్రీలో ఉండేటువంటి ప్రెసిడెంట్ ఎత్తుకెళ్ళిపోవటం అంటే ఇదే సార్. ఇప్పుడు అమెరికా అనేది సరే ఇప్పుడు 2 క్లారిటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే వెనిజులాలో ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయాక యుఎన్ఓకి సమాధానం చెప్పడానికి అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర కారణాలు ఉన్నాయి. ఆ కంట్రీలో సరైన విలువలు లేవు అండ్ ముఖ్యంగా ఫుడ్ అనేది ఇంపార్టెంట్, నిత్యావసర వస్తువు కాబట్టి అది లేదు అనేదానికి. అండ్ అలాగే మెయిన్ ఇంకొక సెకండరీ రీజన్ ఆయిల్ రిజర్వ్స్, అది ముఖ్యంగా రష్యాకి చైనాకి ఉపయోగపడుతుంది కానీ నాకు ఉపయోగపడలేదు కాబట్టి అదొక రీజన్. కానీ నిజంగా ఒక దేశ ప్రధానిని అంత ఈజీగా ఎత్తుకుపోవడం అది క్రైమ్ కాదా? వేరే కంట్రీస్ దాన్ని క్వశ్చన్ చేయవా? యుఎన్ఓ దాన్ని ఏ విధంగా చూస్తుంది ఎన్ని కారణాలు చెప్పినా కూడా? ఇంటర్నేషనల్గా ఇవి వీటో కంట్రీస్ అంటే చెప్తాం. చైనా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అండ్ ఈ 5 కంట్రీస్, అమెరికా, ఇవన్నీ వీటో కంట్రీస్ అని చెప్తాం. వీటో కంట్రీస్కి ఎప్పుడు కూడా ఒక స్టాండ్ ఉంటుంది, ప్రపంచాన్ని నిర్దేశించేటువంటి ఒక ఛాన్స్ ఉంటుంది. ఈ వీటో కంట్రీస్ ఏంటంటే వీటో సెక్యూరిటీ కంట్రీస్ ఏంటంటే ఈ ప్రపంచం ఏది రక్షించలేకపోతే అవి ఒక నిర్ణయం తీసుకుని యుఎన్ఓకి చెప్పచ్చు. ఓకే,
అయిపోయాక చెప్పడం కూడా కాదు. ఇంతకుముందు అట్లాగే ఇరాక్ ప్రెసిడెంట్ సదాం హుసేన్ కువైట్ మీద వార్ చేశాడు. కువైట్ అది ఎకనామికల్ వార్, కువైట్ను ఆక్యుపై చేసేసుకున్నాడు. కువైట్ దినారు అన్నది మన చిత్తుకాయతకల్లాగా పడింది. అటువంటి పరిస్థితి నుంచి ఒక్కసారి దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలని చెప్పేసి మళ్ళీ అక్కడ ఆయిల్ ఒప్పందాలు జరిగి అమెరికా అతని శాశ్వతంగా అతన్ని డబ్ల్యూ బుష్ అతన్ని తీసుకొచ్చి అతను హ్యాంగ్ చేసి అతని ఈజ్ ఆల్సో ప్రెసిడెంట్. అతను కూడా ఆ కంట్రీకి ఇరాక్ ప్రెసిడెంటే, ఇతను కూడా ప్రెసిడెంటే. అంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా అన్కంట్రోలబుల్ సిచ్యుయేషన్ వస్తే కనుక ఒక రీజన్ చూపించి ఈ వీటో కంట్రీస్ వెళ్ళటం అనేది ఇట్స్ హిస్టరీలో మనకు రిపీటెడ్గా జరుగుతుంది. 1945 ఇది ఫామ్ అయిన తర్వాత, యుఎన్ఓ ఫామ్ అయిన తర్వాత మేము కమాండ్ తీసుకున్న మాకు ఇంకా టైం లేదు మాకు అని చెప్తాయి, రీజనింగ్ అది చెప్తాయి. తప్ప అంటే తప్పేనే చెప్పచ్చు. ఇంకా ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఇన్ ద వరల్డ్, ఇన్ ద ప్లానెట్ హైయెస్ట్ ఆయిల్ కంట్రీ వెనిజులా అని చెప్తారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆయిల్ అక్కడ ఉంది. రష్యాకి అవసరం లేదు, రష్యాకి నిజంగా ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం చైనాకి అవసరం. మన కంట్రీ తక్కువ తిందా, మనం 600 కోట్లు ఇప్పుడు అక్కడి నుంచి రావాలి, మనకి 6,000 కోట్లు రావాలి అక్కడి నుంచి. మనం లాస్ట్ ఇయర్ వరకు మనం అక్కడ తెచ్చుకున్నాం. ఎప్పుడైతే అమెరికా కొంచెం ఆంక్షలు పెట్టిందో ఇవన్నీ పెట్టిందో ఇంక మనకు అక్కర్లేదు అని చెప్పి రష్యాకి షిఫ్ట్ అయ్యాం. మనం అక్కడి నుంచి ఎక్కువ తీసుకున్నాం. ఒక 4 years బ్యాక్ అయితే ఎక్కువ వెనిజులా నుంచి తెచ్చుకునేది ఇండియా అయి ఉండేది. మనం ఇంకా టోటల్ ఆపేసేసాం. బట్ ఇప్పటికీ మనకి 6,000 కోట్లు అక్కడి నుంచి రావాలి మనకి ముడిసరుకు ఆయిల్ సంబంధించి. ఇప్పుడు మనం అనుకోవాలి, ఇప్పుడు అమెరికా పే చేస్తా, వెనిజులా పే చేస్తా, అక్కడ ఎవరో లేరు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఆయిల్ యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్స్ ఉందా? ఇది ఫైనల్ క్వశ్చన్. 2026 మొదటి డ్రాస్టిక్ స్టెప్ కింద దీన్ని చెప్తారు. 2026 అంటే ఇయర్ స్టార్టింగ్లోనే వితిన్ 2 days ఆఫ్ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత వెనిజులా తోటి స్టార్ట్ అవుతుందా అని చెప్పుకుంటే చైనా యొక్క రియాక్షన్ బట్టి ఉంటుంది. రష్యా చైనా కొంతమంది ఏమంటారంటే అమెరికా వచ్చి వెనిజులా మీద పడితే నేను వెళ్ళి తైవాన్ మీద పడవచ్చు కదా అని చైనా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. తైవాన్ అమెరికా అంతగా సపోర్ట్ చేయాల. తైవాన్ సపోర్ట్ ఇచ్చింది కానీ, తైవాన్ డెమోక్రటిక్ కంట్రీ సపోర్ట్ ఇచ్చింది కానీ ఇక్కడ కాదు. కానీ మెయిన్ ఏంటంటే సౌత్ కొరియా దగ్గర ఇబ్బంది వస్తుంది. సౌత్ కొరియా అండ్ ఆల్సో యూరోపియన్ కంట్రీస్లో కొన్ని డెలికేటెడ్ కంట్రీస్ ఉన్నాయి. వీటిల్లో ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ అంటే ఏమవుతుందంటే వార్ అన్నది ఎప్పుడు కూడా సిచ్యుయేషన్ టైట్గా ఉండే కంట్రీస్, అంటే ఏ నిమిషంలో వార్ జరుగుతుందో తెలియనటువంటి సిచ్యుయేషన్స్ నుండి స్టార్ట్ అవుతాయి వార్. ఇక్కడ ఏమైందంటే వెనిజులా అన్నది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అండ్ లోపల ఉండేటువంటి వాళ్ళు కూడా క్యాథలిక్స్ ఉన్నారు అండ్ మెయిన్ ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నటువంటి కంట్రీ. లోపల ఉన్నది ముస్లిమ్స్ అయితే ఈ పాటికి వార్ స్టార్ట్ అయిపోయేది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ తోటి ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి కంట్రీస్ అన్నీ కూడా రెచ్చిపోయి దాని మీద స్టార్ట్ అయిపోయేది. చైనా తైవాన్ వచ్చేసరికి ఏమైపోయిందంటే చైనా తైవాన్ బోర్డర్ కంట్రీస్ అవి. తైవాన్లో పక్కన బోర్డర్లో ఉండేది ఎప్పటి నుంచో అసలు తైవాన్ అది లేదు, ఇది మా కంట్రీ అని చెప్పి చైనా ఎట్లా ఉంటుందంటే ఇంకా అమెరికా బెటరు. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రెసిడెంట్ లిఫ్ట్ చేస్తే మనం ఎక్స్పీరియన్స్ మెయిన్ మనం పడుతున్నాం. మనకు ఉండేటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చాలా వరకు ఆ స్టేట్ అరుణాచల్ ప్రదేశ్ మాది మీది ఎందుకు అంటారు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది. అక్కడ చైనా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. చైనా షాపింగ్ చేసుకుంటారు, మామూలు షాపింగ్ చేసుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటారు. అక్కడ జాతీయ గీతం ఆలపించినవారు వాళ్ళు ఏమంటారు, ఇది మా కంట్రీ అంటారు. తైవాన్ కూడా అట్లా చెప్పేసుకుంటుంది. ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఎప్పుడు పెరిగినా సరే అంతగా యుద్ధం అయితే రాదు. అమెరికాతోటి యుద్ధం చేయాలి అంటే కనుక ఒకప్పుడు రష్యా గట్టి పోటీ ఇచ్చేది. బట్ రష్యా కుదేలైపోయిన తర్వాత నెక్స్ట్ ఆ స్థానం చైనా తీసుకుంది. చైనా అమెరికాతో యుద్ధం చేస్తుందా అంటే అమెరికాలో ఉండే సిటిజన్స్ చైనీస్ ఎక్కువ మంది ఉన్నారు. అది ఎక్కువ చూసుకుంటుంది, ఆ పారామీటర్స్ చూసుకుంటుంది. అమెరికాలో రష్యన్స్ లేరు. అమెరికా రష్యా యుద్ధం చేసుకున్నారు, యుద్ధానికి వచ్చారనుకోండి, అమెరికాలో ఉండే సిటిజన్స్ని ఇబ్బంది పెడతారు అనుకుంటుంది. బట్ చైనా అట్లా కాదు. బయలాటరల్ రిలేషన్స్ కంటే ఆ రెండింటికంటే మెయిన్ కంపెనీస్ విరాట్ చైనా మీద ఆధారపడినటువంటి అమెరికన్ కంపెనీస్ ఎక్కువ. అంటే యుద్ధం అంత ఫాస్ట్గా రాదు. కానీ చిన్న కంట్రీస్ మెయిన్ ఏంటంటే నేను ఫోర్కాస్ట్ చేస్తుంది ఏంటంటే నార్త్ కొరియా, సౌత్ కొరియా వీటి మధ్యన డిప్రెషన్ పెరుగుతుంది. వాట్ యూ సైడ్ తైవాన్కి దానికి మధ్యన పెరుగుతుంది. అండ్
అరబ్ కంట్రీస్, అరబ్ బార్డర్స్లో ఉండే కంట్రీస్ తోటి యుద్ధాలు ఏదైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. చిన్నగా అలా స్టార్ట్ అవి స్టార్ట్ అయ్యే లోపల యుఎన్ఓ డిసిషన్స్ తీసుకుంటుంది. యుఎన్ఓ వెళ్ళాలంటే మళ్ళీ ఇదే అమెరికాని అడుగుతుంది, ఎందుకంటే హెడ్ క్వార్టర్ అక్కడే ఉంది. బాబు అదేదో చూడు సెటిల్ చేయండి. అందుకని ఏంటంటే ఇది వెనుజులా టేక్ ఓవర్ చేసుకుని ఇమీడియట్గా అక్కడ ప్రెసిడెంట్ పెట్టేసింది. ఒక ప్రెసిడెంట్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఒక లేడీ, ఐ థింక్ ఆవిడ ఆయిల్ రిసోర్సెస్ మినిస్ట్రీ అనుకుంటా, ఆవిడ తీసుకెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ కింద నుంచే పెట్టేసింది. ఆవిడ కూడా ఎక్స్ప్రెస్ చేసింది, మాకు ఏం వద్దు, మా ప్రెసిడెంట్ మాకు ఇచ్చేసేయండి అని. దానికి ఆవిడ చాలా మంచి ఆవిడ, అట్లాగే మాట్లాడతలేండి, తర్వాత పంపిస్తాంలే, నేను చూసుకుంటా కదా అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది. ఏంటి ఇది ఆవిడ ట్రంప్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు అమ్మ కదా, మేబీ కావచ్చు. ఎందుకంటే ఆవిడ కొంచెం ఈ వెస్ట్రన్ కంట్రీస్ తోటి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక 2 years 3 years బ్యాక్ టోటల్ అమెరికన్ కంపెనీస్ని వెనిజులా కంట్రీలోకి రానివ్వకుండా ఆపేస్తున్నాయి కంపెనీస్ని, ఆయిల్ కంపెనీస్ టోటల్. మెయిన్ అదొక అక్కస్ ఉంది. వాళ్ళందరూ కూడా అడగటం, అక్కడ ఆయిల్ దొరుకుతుంది, తెచ్చుకుంటే మనకి క్రూడ్ తెచ్చుకుంటే మనం ఫిల్టర్ మన ఈ ఆయిల్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని. దెర్ ఈజ్ ట్రేడ్ వార్ లేదని చెప్పచ్చు. దాని దగ్గర ఆయిల్ మాత్రమే ఉంది, ఇంకేమీ లేదు. సో చాలా డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి చూసినప్పుడు చాలా విషయాలు ఇందులో నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా ఎండ్ ఆఫ్ ది డే ఓన్లీ 1 point సింగిల్ ఎజెండా కనిపిస్తూ ఉంది, ఆయిల్ రిజర్వ్స్ అనేది. సో ఆ ఆయిల్ రిజర్వ్స్ అనేది చైనా అండ్ యుఎస్ఎస్ఆర్ రష్యా చేతిలోకి వెళ్లకుండా కంప్లీట్గా పవర్ అనేది పోకుండా ఉండడానికే ట్రంప్ ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చని అయితే అర్థమవుతా ఉంది. బట్ ఇంకా వెళ్ళే కొద్దీ చూడాల్సి ఉంది. ముఖ్యంగా ఇండియా దీని మీద ఎలా రియాక్ట్ అవుద్ది, యుఎన్ఓ దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే ఇంకా రాలేదు. సో స్టే ట్యూన్, లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అండ్ ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.